ఏపీలోని 5 జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మీడియా సమావేశం పెట్టిన పోలీసులు అరెస్టు వివరాలను వెల్లడించారు. మావోయిస్టులు వాడిన ఆయుధాలు, బుల్లెట్లు, ఫోన్లు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్లు వస్తున్నాయి. అయితే ఈ పర్వంలో పూర్తిగా కూడా మావోయిస్టులు వాడిన తుపాకులు వద్ద ఉన్నాము. అదేవిధంగా వారు వాడిన బుల్లెట్స్ ను కూడా పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. ఇవి పూర్తిగా కూడా 5 జిల్లాలలో సేకరించిన బుల్లెట్స్, వాటి వివరాలను కూడా పొందుపరచడం జరిగింది. అయితే ఈ పూర్తిగా మనం చూస్తున్న ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు అరణ్య ప్రాంతాలను వదిలి నేరుగా పట్టణ ప్రాంతాలకు వచ్చిన పరిస్థితులను కూడా చూస్తున్నాము. అయితే ఇప్పుడు చూస్తున్న ఏవైతే గన్స్ ఉన్నాయో ఈ గన్స్ కూడా కొంతవరకు సింగిల్ బ్యారల్ గన్స్, అదేవిధంగా కొన్ని చోట్ల కూడా డబుల్ బ్యారల్స్ గన్స్ లభ్యమైనట్లుగా తెలుస్తుంది. నాటు తుపాకులు కొన్ని చోట్ల కనిపించినప్పటికీ మావోయిస్టులు వాడుతున్న వెపన్స్ ని ఇప్పటి వరకు సినిమా తరహాలో ఎవరైనా చూస్తుంటారు. కొంత నగదు కూడాను సేకరించడం జరిగింది. వారు వాడిన టెక్నికల్ సంబంధించిన ఫోన్లను, అదేవిధంగా వైర్లెస్ నెట్వర్క్స్ కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా వైర్లెస్ నెట్వర్క్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే వీటికి సంబంధించిన పెన్ డ్రైవ్లు, అదేవిధంగా బుల్లెట్స్ కూడా సేకరించారు. వారి దగ్గర ఉన్న మరికొన్ని ఎక్విప్మెంట్, అంటే ఆఖరికి వారు చేతికి వాడిన వాచెస్ ను కూడా ఇక్కడ సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వారు ఎవరైతే మావోయిస్టులు వారికి సంబంధించిన కొన్ని సాహిత్య పుస్తకాలను, అదేవిధంగా వారి దగ్గర ఉన్న ఎర్ర జెండాలను కూడా సైతం కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సిచ్యువేషన్స్ లోనే పూర్తిగా కూడా ఇలాంటి పెద్ద పెద్ద గన్స్ తో పాటు సాధారణంగా మనం పొలాల్లో వాడే పెద్ద కొడవలు ఉంటాయి, కానీ వారు ఉపయోగించిన ఈ విధంగా చిన్నపాటి కొడవలి టైప్ లో ఉండే కత్తులను సైతం కూడా వీరు పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. నెయిల్ కట్టర్స్ లో మనం వాడే కొన్ని వెపన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వెపన్స్ ని, చిన్న నైఫ్స్ ని కూడా, సిజర్స్ ని కూడా సింగిల్ బ్యారల్ గన్స్ లో కూడా వాడుతున్న క్రమంలో కూడా ఇక్కడ మావోయిస్టుల దగ్గర నుంచి సీజ్ చేసిన పరిస్థితులు కనిపించాయి. అయితే 5 జిల్లాలలో పూర్తిగా మావోయిస్టుల దగ్గర నుంచి అదుపులో తీసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను సీజ్ చేశారు పోలీసులు. ఆ ఆయుధాలను కూడా ఇక్కడ మీడియా సమావేశంలో పెట్టిన తర్వాత ఇంకా మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వారి దగ్గర నుంచి కూడా కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ బాలుతో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.